గైస్ మా డ్రెస్సులు అవతారం ఇవన్నీ చూస్తుంటే మీకు ఈ పడికి అర్థమై ఉండొచ్చు. మేము గోవా వెళ్తున్నాం. కమాన్ గైస్. హర్షిత్ ఒకసారి వెనకాలకి చూడరా. గోవా దాకా వెళ్ళాలి. ఓకే బై గైస్. మేము యాక్చువల్లీ వివేక్ ని పిక్ చేసుకొని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. Guys, we've just picked Vivek. See this guy, bullshit guy. అయినా సాయంత్రం ఆడిన తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం తెలవారా? హర్షిత్ మళ్ళీ వెనకాల చూడరా. గైస్ ఇట్స్ టైం ఎంత అవుతుందిరా? 9:10 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి ఇప్పుడే వివేక్ ని పిక్ చేసుకున్నాం. Stay tuned to our next vlog. అందరికీ మనసే ఇస్తానురా, సొగసు నీకు ఇస్తానురా, సొగసు మనరా, బాసు బంగారు బొమ్మనురా, బంగారు బొమ్మనురా. ఎవరిది అంట వెనకాల నుంచి కష్టం. హాయ్ గైస్. గోవా వార్తలకు స్వాగతం. గోవా వార్తలు ఈ 5 మంది గోవా వెళ్తున్నా చెప్పరా. జాంకాయ్ ఇదే వాహనం చూసుకోండి గైస్. ఇతనే వాహనదారుడు కాదు, రివర్స్ లో ఉండదు గైస్. రిటర్న్ వచ్చినప్పుడు అట్లా ఉంటుందో లేదో ఇంకా మాకు తెలియట్లేదు. ఎప్పుడు ఇతను అమాయకంగా నటించే వివేకుడు. మరియు మీ తెలిసిందేగా బక్కోడు. కలం గారు కళ్ళలు కనమన్నారు. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాం? గెజియన్ గైస్. ఇది ఏదో జామ్ దాబా అంట. ఇది ఏదో ఉంటది గైస్. ఇది ఏదో కాదురా, జామ్ అంటారు. జామ్ దాబా అంట. ఫస్ట్ స్టాప్ భోజనం భుజించడానికి వచ్చాం. భోజనం భుజించి ఎట్లా ఉన్నదో చెప్తాం తర్వాత. వెయిట్ ఫర్ ఇట్. హాయ్ గైస్. ఇక్కడ ఇప్పుడే ఒక దాబాకి వచ్చాము. ఫుడ్ అప్పుడెప్పుడు అన్న హాయ్ చెప్పట్లే. నాన్సెలాంట్. నమస్కారం మిత్రులారా, స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యం మీ ముందుకు వచ్చేసాను మీ బక్కోడు విత్ జాంకాయ వార్తలు. ఇప్పుడే భోజనం భుజించి వచ్చాము. భోజనం బహు రుచిగా ఉన్నది. మాంసాహారం చాలా మెత్తగా ఉన్నది, కమ్మగా ఉన్నది. అది ఇప్పుడు నిద్ర కళావేదికకు స్వాగతం. నిద్రని ప్రదర్శించబోయేది ఎవరో కాదు, మీ బక్కోడే. వీళ్ళంతా ప్రేక్షకులు. అది కూడా ఎలా అవన్నీ తదుపరి ఘట్టాల్లో ప్రదర్శింపబడతాయి. ఆ వ్లాగ్ నేను చూపిస్తాను పడుకున్న తర్వాత. ఇప్పటికింతే. మళ్ళీ కలుద్దాం జాంకాయ వార్తలతో. హాయ్ గైస్. టైం నైట్ 1:30 అరౌండ్ అవుతుంది. ఆల్రెడీ సగం వికెట్స్ డౌన్. ఈ వికెట్ ఒకసారి డౌన్ అయింది, అప్పుడు డౌన్ అయ్యి మళ్ళీ ఆన్ అయింది. ఏడు దొరికినారా నువ్వేనా డౌన్ అయింది? నేను డౌన్ గైస్. ఒక ½ అవర్ అలా పడుకున్నాను. ఇక్కడ పడుకుంది, వివేక్ నడుపుతుంది. ఏంద్రా రెండు జామకాయ వాడతారు. గైస్ జామకాయ వాడతారు తర్వాత కంటిన్యూ చేస్తాడు. గైస్ ఇంకా 450 కిలోమీటర్స్ ఉంది. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. కారు నడుపుతున్నారు, నిద్ర వస్తుందని చెప్పి రోడ్ మీద పుషప్ చేస్తున్నారు. చేయరా. ఇది పరిస్థితి. గోకి ఫిట్నెస్ కాంపిటీషన్ కోసం పోతున్నట్టుంది. అరే 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 పట్టా. అరే నా
పట్టాలి నాది కూడా పెట్టరా. చూడండి గైస్, మా ఇంటి దగ్గర బిచ్చప్పుడు కూడా ఈ పని చేయడు. వాడు నిజంగా ఇస్తామని అడుగుతాడు రా, వాడు నిజంగా ఇస్తామని అడిగిన అడుగుతాడు. అయిపోయిందా? అది వచ్చేసినాయి గైస్, కండలు వచ్చేసినాయి. హాయ్ గైస్, ఇగ్నోర్ అవర్ ఫేసెస్. ఇప్పుడెప్పుడు నిద్ర లేచినాం. ఇక్కడ ఇంకొద్దున్న పోతుంది, ఇప్పటివరకు నిద్ర లేవలేదు. అది ఇది కాదు, దగ్గర నుంచి చూపి ఎట్లా వండింది. పల్లె వండింది. ఇప్పుడు కష్టపడి పాపం డ్రైవ్ చేసిండు. ఈసారి వద్దలేదు. ఈసారి క్లచ్ అనుకుని బ్రేక్ పెట్టడం లాంటివి ఏం చేయలేదు లక్కీగా. అయితే మీరందరూ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే, కార్ ఎవరు నడుపుతున్నారు, ఎవరంటే చూపిస్తా. వాహనదారుడు వచ్చేసి, అరే ఒకసారి చూడరా. అరే నిజంగా చూస్తావేంద్రా? అంటే నిజంగా చూసిండు. అని వస్తుంది వాడు చూడగా. చలో బాయ్ గైస్. ఈరోజుకి గైస్ జస్ట్ 85 కిలోమీటర్స్. 80 కిలో మబ్బుల్లో ఉన్నాం గైస్. మబ్బుల్లో ఉన్నాం. కామెడీ కాదు, చూపిరా మబ్బులు చూపి. చూడండి బయట వ్యూ చూడు ఒకసారి. విండో ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకోసం. చూడండి ఎంత బాగుంది. అది స్మోక్ కాదు, ఇట్స్ మబ్బులు. హాయ్ గైస్, ఇప్పుడే మేము ఒక హాల్ట్ దగ్గర ఆగినాము. అసలు బ్యూటిఫుల్గా ఉన్నది ప్లేస్, బ్యూటిఫుల్గా ఉన్నది. చూడండి వ్యూ సరిగా బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు వెనకాల కోత వచ్చింది. అయితే ఇప్పుడు గోవా వార్తలు, మన జామకాయ వార్తల ప్రోగ్రాము మనోడు కంటిన్యూ చేస్తాడు. కమాన్. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. నేను మీ బక్కోడు విత్ గోవా వార్తలు. ఈ వాహనదారుడు ఇప్పటి వరకు పడుకున్నాడు. జామకాయ వార్తలు అంటాడు. అంటాయంట్రా జామకాయ వార్తలేరా? దరిద్రుడా, అదేదో నా పక్కనే ఉన్నట్టు. ఇంకా జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్, అంతే. 60 కాదు 80. ఎంత? 80. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. గైస్ 630 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. 80 ఈజ్ వెరీ స్మాల్, యూనో. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే చాలా కోతులు ఉన్నాయి. ఇది ఇంకో కఠినమైన కొండ చర్య అన్నమాట. ఇక్కడ నుంచి పడితే అవుట్. అవుట్ కాదు, అయిపోయినట్టే. అదేరా అవుట్ అనేది ఇంగ్లీష్ పదం రా. ఓ అయిపోయింది, మరణించవలేరు కదా. సమాప్తం. ఇక జాంకాయ వార్తలకు సమాప్తం. ఆలోచిస్తున్న ఫోన్ ని తెలుగులో ఏమంటారా అని. ఏమంటారా ఫోన్ ని తెలుగులో? ఫోన్ ని తెలుగులో ఏమంటారు గైస్? లాగ్ అంట. ఫోన్ ని తెలుగులో ఏమంటారు గైస్? ది గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. చిన్న నారో రోడ్, వెరీ నారో రోడ్. ఎట్లా అంటే ఒక కారు కూడా పట్టదు. అట్లాంటి దాంట్లో మేము రాంగ్ రూట్ వచ్చినాం. ఒక కారు కూడా పట్టదు, కానీ మా కారు పట్టింది. ఎందుకంటే బికాస్ ఇట్స్ కోడా. సియాజ్ అనుకున్నావా? కాదు, ఇట్స్ కోడా. అయితే ఆఖరికి వీడు కూడా చెప్తుండు గైస్. ఆఖరికి వీడు కూడా చెప్తుండు ఎటు పోవాలి. క్రాస్ అవ్వాలంటే మళ్ళీ మన బండి క్రాస్ అయిపోతుంది. సరేనా హేమంత్? సరేనా? యా గైస్,
ఈరోజు నో బూతులు అని చెప్పినాం మనకి. అయితే కాదు ఉలాగుల వరకు చీమలు దూరని చిట్టడివి, అలాంటి అడవిలోకి మేము కారు తీసుకొని వచ్చినాం. ఒక కారు కూడా పట్టిన నేరో రోడ్ లో 4 కార్లు పోతున్నాయి. చూడండి వెనకాల కూడా కార్లు ఉన్నాయి. కష్టపడాలి మనం. ఇటు నుంచి కనిపిస్తే ఇటు సైడ్ కార్లు ఉన్నాయి. ఎక్కిన తర్వాత కూడా కష్టమే అంటున్నా. ఇది గైస్ అడ్వెంచర్ అంటే. ఇలాగే అయిపోద్ది. హై గైస్, ఫైనల్లీ ఆల్మోస్ట్ గోవాకి వచ్చేసాం. ఇది విఆర్ ఇన్ గోవా. గోవాలోనే ఉన్నాం. జాంకాయ్ జామకాయ వార్తలకు స్వాగతం. మరిన్ని హైలైట్స్ కోసం వేచి ఉండండి. విల్ బి బ్యాక్. మేము కొద్ది క్షణాల్లో విరామం తీసుకొని భోజనం చేసి వస్తాం. బీట్లు బక్కోడు యా పక్కోడు. ఇంకోటి డ్రైవర్లు ఉన్నారు. వివేక్ హాయ్ చెప్పు. అజిత్ నువ్వు చెప్పుకో. ఎందుకు చెప్పు? కండలు చూపిస్తున్నాడు. టైం తీసేసా కండలు మండేలా మీకు. అయితే గైస్ ప్లేస్ లేదు గైస్ ఇప్పుడు ఈ రోజు కిందే. హాయ్ గైస్, జామకాయ వార్తలకు శుభాకాంక్షలు. స్వాగతం సుస్వాగతం. మళ్ళీ స్టార్ట్. హాయ్ గైస్, నేను మీ బక్కోడు. జాంకాయ వార్తలకు స్వాగతం సుస్వాగతం. యా చూడండి. अभी हिंदी में करेंगे. देखो अभी हर्षित करेगा ब्लॉग. हिंदी व्लॉग. हिंदी ब्लॉग. अच्छा बात करता है. भाई कैसा लग रहा व्लॉग बोलो. ब्लॉग करने के लिए पहला अंदर कर दो हिंदी लो पहला काम पहला भाई हम दूसरी बार करेंगे. थोड़ा कोशिश करेंगे ఇక సమాప్తం. హాయ్ గైస్, నేను ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం. సో మా హర్షిత్ చాలా ఎంతూజియాస్టిక్గా లాగ్ చేస్తా అంటున్నాడు. ఓవర్ టు యూ హర్షిత్. हाय गाइस, गोवा आए तो हिंदी में बात करना था ना. हिंदी में बात करने के लिए पहले लगे बनाओ. सबसे पहले हिंदी आना चाहिए. मेरे को आता है. हिंदी में बोल. हिंदी में बात करने के लिए 2 दफा. इसको नहीं आता. मेरे को भी नहीं आता भाई. हाँ, सबको नहीं आता. मेरे के अलावा. मेरे के अलावा हाँ ठीक है. बागा बीच जाने के बाद और एक व्लॉग करेगा. Till then, స్టే ట్యూన్. साइनिंग ऑफ. ఫ్రెండ్స్ సార్ ఒక సెల్ఫీ తీద్దాం. బీచ్ అటు అందుకే కాట్ పెట్టినా. హాయ్ గైస్, వెల్కమ్ టు జాంకాయ వార్తలు. యాజ్ యూజువల్ మనం ఎక్కడికి వచ్చాం? హాయ్ గైస్, ఇప్పుడే చెప్పులు పోయినాయి గైస్. సందర్భం 5,000 బొక్క. हाय गाइस, अभी कालंगट बीच आया. इसको चप्पल गया. గైస్ 5,000 బొక్క. 5,000 రీల్ కాస్ట్ 5,000. ఒక 10 months అయింది వేసుకొని నెలకు 500 పడ్డట్టు. సరే 500కి కూడా నాట్ వర్త్. కొనుక్కోకండి ఎవరు క్రాక్స్. డన్. ఓకే గైస్, హాయ్ గైస్, నా ఊపి చూస్తుంటే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత ఎంజాయ్ చేసినామని. అందరం చూద్దాం ఒకసారి. అందరి ఫేస్లు చూపిస్తాను నేను. యా గైస్, బాగా ఎంజాయ్ చేసినట్లు. ఈ డ్రింక్స్ గైస్. వీడు బేసిక్గా ఎట్లున్నాడంటే నేను చెప్తానండి. కాంచనా సినిమా మీరు చూసింటారు. 3 దయ్యాలు పట్టి వీడిచ్చిన రాఘవ లారెన్స్ లా ఉన్నాడు. చూడు ఒకసారి, అది చూడు. సేమ్ వాడి వల్ల కావట్లేదంట. ఎందుకంటే 3 దయ్యాలు బ్యాక్ టు బ్యాక్. బాత్రూమ్ ఏం చేసినావు బ్రా?
బాత్రూమ్ పెట్టుకొని అయితే నేను చెప్తాం ఇలాగన్న వాష్రూమ్కి వెళ్ళిండు. పబ్లిక్ టాయిలెట్, అది ప్రైవేట్ టాయిలెట్ కూడా కాదు, కెసినోలో. అయితే అన్న వాష్రూమ్ లోపల ఉన్నప్పుడు బయట ఇద్దరు అబ్బాయిలు వచ్చారంట. వాళ్ళ అబ్బాయిలు కాదు, అబ్బాయిలా ఉండే గేసు వచ్చి బయట ఏదో వేసుకుంటుంటే అన్నకు వాయిస్ వినిపించిందంట. అన్నకు లోపల బాడీకి జాయిన్ అవ్వాలని చాలా కోరిక ఉండే అంట, కానీ చెప్పట్లేడు బాబు. ట్రిప్ మొత్తం వాళ్ళందరూ మావాడిని ఎత్తుక్కుంటారు. ఫేస్ మీకేమైనా అర్థమవుతుందో చూడండి. ఈ ఫేస్ చూడండి, అలాగే ఉన్నాడా? చూడనికి అట్లా ఉంటాడని మా వాడికి కాదు గైస్, సీరియస్గా. ఎందుకంటే మేము తిరుగుతున్నాం కాబట్టి మేము అనుకుంటున్నాం మరి కాదని. అయితే తర్వాత వాచ్మెన్ వచ్చిందంట. వాచ్మెన్ వచ్చి వాళ్ళిద్దరిని ఎలగొట్టిండంట. ఎందుకు పిల్లలు వస్తారు జాస్తి. హాయ్ గైస్, we are at Seashell Beach and it's so beautiful. అయ్యమ్మో గైస్, ఇంకో ఇద్దరు వెనకాల వస్తున్నారు. ది డోరా ది ఎక్స్ప్లోరర్ guy is going there. మీకు ఇక్కడ సీషెల్స్ కనిపిస్తున్నాయి, చాలా సీషెల్స్ కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. నేను చూపిస్తా ఒక సెకండ్. I've got a very big one. See, చూడండి, there are lot of seashells guys. ఇక్కడ చాలా ఉన్నాయిరా. వావ్, బ్యూటిఫుల్, చాలా పెద్ద ఉన్నాయి. డోరా ది ఎక్స్ప్లోరర్. నేను ఇంటికి తీసుకెళ్తారా? I'm taking this home. Hi guys, we are doing some adventure stuff. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు గో దేర్ నౌ అండ్ దెర్ ఇస్ నో వే, దిస్ ఈస్ ది ఓన్లీ వే. అయ్యా, అదొకటే వే, వెళ్ళడానికి కూడా ఇదొకటే ఆప్షన్, ఇలా వెళ్ళాలి. సో ఇట్స్ టైమ్, బాయ్ గాయస్. ఫస్ట్ హాల్ట్కి వచ్చినాం. మరి దారుణంగా ఉంది. వీళ్ళని చూడండి, మమ్మల్ని చూసి వివేక్ కూడా స్టార్ట్ అయ్యిండు. హేమంత్ యాజ్ యూజువల్ ఇంకా అక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా ఉంటే కాల్ చేస్తాను. బాయ్. ఇప్పుడే సెకండ్ హాల్ దగ్గర అయినా, యాజ్ యూజువల్ నేనే ఫస్ట్ వచ్చిన. చూడండి నెక్స్ట్ మన తర్వాత పడండి మన వివేక్ పడుతున్న తంటాలు చూడండి. వివేక్ హాయమ్మో, హాయ్ చెప్తే ఇంక అందులోకి వద్దులే. పట్ట కూడా వచ్చేసాడు గైస్. ఫైనల్గా మనకు కొంచెం మంచి ప్లేస్ దొరికింది. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. దిస్ ఈస్ ద ప్లేస్. ప్లేస్ బాగుంది. మన టార్గెట్ వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. Guys, we reached here. అది మొత్తం తడిచిపోయినాం, అది వేరే విషయం. గాయస్ మాకు చిన్నప్పటి నుంచి మా బ్లడ్ లో అడ్వెంచర్ ఉంది. బికాస్ వీఆర్ డేంజరస్, వీఆర్ అడ్వెంచరస్. కత్రం ఒక కిలాడి. చిన్నప్పుడు అక్షరాభ్యాసం అరే ఏంద్రది అన్ని పట్టుకుంటారు. అందులో నేనేం పట్టుకున్నాను మీకు తెలుసా గైస్? ది డోరా ద ఎక్స్ప్లోరర్ బొమ్మ పట్టుకున్నా. ఆ రోజు నుండి నేను ఇలా తయారైనా. అప్పటి నుంచి రూట్ కూడా మర్చిపోతున్నా. అందుకే 3 సార్లు అడుగుతా, దారెటు అని. గుంటనక్క పారిపో. సో బీచ్ వ్యూ చూడండి గైస్. నేను డిఫరెంట్ వ్యూలో చూపిస్తాను. హాయ్ గైస్, మనం ఇప్పుడు సీషెల్ బీచ్కి వచ్చాం. సో మీ అందరికీ తెలుసు మేమందరం చాలా అడ్వెంచరస్, డేంజరస్ కత్రోంక కిలాడి బాగి 1 2 3 4. యా. సో అక్కడ స్టార్ట్ అయ్యాం గైస్. అక్కడ గ్రీన్ కలర్ టెంట్ దగ్గర స్టార్ట్ అయ్యాం గైస్. హియర్. తర్వాత అలా తిరుగుతూ రోజు ఎక్స్ప్లోర్ అక్కడ దాకా తిరుగుతూ అది కూడా గోడను పట్టుకొని ఇక్కడ దాకా ఎక్స్ప్లోర్ చేసినాం. ఈజీగా ఉంది ఇక్కడ, బోట్ వరకు ఈజీగా ఉంది. ఎస్. తర్వాత మాలో అడ్వెంచరస్ ఇన్స్టింక్ట్స్ బయటకు వచ్చాయి. అందుకే మేము ఇలా ట్రావెల్ అవుతూ
ఆ గోడ మొత్తం ట్రావెల్ అవుతూ ఎక్కి ఎక్కి ఇదంతా వచ్చి ఇక్కడ దాకా చాలా ఈజీ గైస్, ఎవరైనా చేయగలరు. కానీ మాలాంటి వాళ్ళు చేయాలంటే ఇంకా డేంజరస్ ఉండాలి. డేంజరస్ కాబట్టి ఇలా నీటిలోంచి స్విమ్ చేసుకుంటూ అలా రాలేదు, అలా కొంచెం రాలేదు. కార్నర్ లో నుంచి వచ్చి అలా చెట్ల మధ్యలోంచి అలా కనిపిస్తుందా, ఆ గ్యాప్ లోనే మొత్తం తడిచిపోయినాం, అది వేరే విషయం. చెట్ల మధ్యలోంచి వచ్చి సో వ్యూ చూపి. ఇప్పుడు వ్యూ చూద్దాం గైస్. నన్ను పడేమో నీకంటే అన్న అయిపోయింది, నాకు పెళ్లి కూడా కాలే ఇంకా. నాకు 4 సార్లు అయింది. అదంతా చూడండి గైస్, దిస్ ఇస్ ద వ్యూ, వర్త్ ఇట్, వర్త్ ఎవ్రీ స్టెప్. మోస్ట్ అడ్వెంచరస్ కిలాడి కత్రొంక కిలాడి. హేమంత్ నువ్వు పక్కకి జర్రా, పడేదో తెచ్చాడు గైస్, చూద్దాం. వావ్, ఈ ఎంట్రీకి ఎవరిదిరా? అమ్మాయిది. గేదా అమ్మాయిదా? చూడండి గైస్, నేను తెచ్చిన కొన్ని ఇంటికి తీసుకెళ్దామని, అక్కడే పెట్టేసా. అక్కడ పెట్టినారా, వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి. మళ్ళీ వెళ్ళావా ఇప్పుడు అటు? వద్దు, మళ్ళీ పోనయ్యా ఇంకటు. హాయ్ గాయ్స్, ఏయ్ చాలా బాగున్నాడు. హాయ్ గైస్, జామకాయ వార్తలకు శుభాకాంక్షలు. సారీ. మీ బక్కుడు ఏం చేస్తున్నాడు యూపీఆలా చూడండి, సచ్చింది గొర్రె. చూడండి గైస్, ఇలాగే పడుకుంటాడు ఎప్పుడు, ఆ స్పెట్స్ అటే. జనరల్గా అయితే రీల్స్ చూసుకుంటా, రీల్స్ మోగుతూనే ఉండాలి. ఆ మెడ చూడండి. ఆ మెడ చూడండి గైస్, ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందంటే అది. కోడి మెడ కంటే ఇట్లా ఇట్లా తిరుగుతుంది, ఇట్లా జుయ్ 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 అని తిరుగుతుంది. అదే సస్పెన్షన్ మెడ, అది ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్, స్ప్రింగ్స్ ఉంటాయి. చూడండి, మంచి చూపి, మంచి చూపి, కనిపించట్లేదు ఇక్కడ ఫ్లాష్. అది చూడండి, ఎంత ఫ్లెక్సిబుల్ మెడాకో. ఎంతగానం బండి ఊగుతున్నా సరే ఆ మెడ మాత్రం అలాగే ఉంటుంది. అన్ని సైడ్స్ నుంచి చూడండి, అది మ్యాటర్. ఏమో స్పెషల్ టాలెంట్ గైస్, ఎవరికి మీకు రాదు, మీరు పట్టించుకోకండి. అది దేవుడు మీరు ఎన్ని కోరికలు కోరుకున్నారు అంటే చూసారా, 3, 2, 1